నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అంగరంగ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ధనుర్మాసం సందర్భంగా భక్తులు మాలాధారణ, కంకణధారణ స్వీకరించారు. ఆలయ అర్చకులు నవీన్ కుమార్ భక్తులకు హారతి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కీసికి సెండ్రెంగుము అని ఆ పాసురంలో మహిళలకు కొన్ని సూచనలు. మనం గనక మనసారా ఆ స్వామిని గనక ధ్యానం చేస్తే మన పూర్వజన్మలో ఉండేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, రాబోయే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నట్టు కదా. తీనిల్ తూషాగం చెప్పే ఏలో, తీనిల్ అగ్నిలో వేసిన తూషాగం దూది వలె క్షణకాలంలో అవి భస్మం అయిపోతాయి. కనుక మనం ఏం చెప్తున్నాం? నామస్మరణ కలవు గోవింద నామస్మరణ. ఈ కలియుగంలో నామస్మరణ అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఆ నామస్మరణ చెయ్యండి, ఆ గోవిందుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అని ఇవాళటి పాశురంలో అమ్మ చెప్తూ ఉన్నది. కనుక భగవత్ సంబంధము కలిగినటువంటి మధురా నగరములో యశోదానందుల యొక్క కుమారుడుగా ఉన్నటువంటి దామోదరుడైనటువంటి ఈ లోకంలో ఎవరు ఆయనను ధ్యానిస్తే వాళ్ళ యొక్క పాపములనేటువంటి వాటిని దూరము చేస్తాడో అలాంటి స్వామిని మనమంతా ఆశ్రయిద్దాం, ఆయన యొక్క సేవకు వెళదామని ఈ 1 నుంచి ఈ 5వ పాశురం వరకు భగవత్ తత్వాన్ని చెప్పింది. రేపటి నుంచి 6వ పాశురము నుంచి 15వ పాశురం వరకు